Okay, before class we discussed about the digestion. What is the digestion? Digestion means the process of the complex food materials, the complex substances break down the enzymes with the help of enzymes to simple ones is called as a digestion. Okay, digestion means చిన్న చిన్నగా పెద్దగా ఉన్నటువంటి మాలిక్యూల్స్ని చిన్న చిన్న మాలిక్యూల్స్గా విడగొట్టడాన్ని మనం డైజెషన్ అని చెప్తున్నాం. ఓకే, ద నెక్స్ట్ పెరిస్టాలిక్ మూమెంట్. Peristaltic movements. What is peristaltic movements? Food is mixed with a saliva. Food is mixed with a saliva to passes through the oesophagus to food pipe like a by wave-like movements is called as a peristaltic movements. ఈ peristaltic movements ఎక్కడ జరుగుతాయి అంటే స్టమక్లో జరుగుతాయి. ఓకే, peristaltic movements you take the food material and mix with a saliva. మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది లాలాజలంతో కలిసినప్పుడు, saliva means లాలాజలం, ఈ లాలాజలంతో కలిసినప్పుడు అది ఆహార వాహికలోకి వెళ్ళి అక్కడ ఫుడ్ పైప్లో కొన్ని వేవ్ లైక్ మూమెంట్స్ అంటే కొన్ని తరంగాల రూపంలో అక్కడ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. వేవ్ లైక్ మూమెంట్స్ అనేవి జరుగుతుంది. దాన్నే మనం పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు. ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి మనకి స్టమక్లో జరగడం, అలాగే ఓషియోఫాగస్లో జరగడం అనేది జరుగుతుంది. అయితే యు ఆర్ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఈజ్ ఏ which condition are present in HCl and gastric juice. గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం ఆహారం తీసుకున్నటువంటి ఆహారం అనేది లోపల నుంచి మనకు కొన్ని ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటమ్మా అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకే, యూ టేక్ ద ఫుడ్ మెటీరియల్ ఇస్ ఏ సెమీ సాలిడ్ కండిషన్. ఏ కండిషన్ కలిగి ఉంటుంది? సెమీ సాలిడ్ అంటే అది ఒక లిక్విడ్గా ఉండదు లేదా ఒక జెల్లీ లాగా ఉండదు. సెమీ సాలిడ్ కండిషన్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ chyme. What is chyme? Chyme means the food is form of a slimy substance. Slimy substance is called as a chyme. Substance is called as a chyme. ఈ chyme అనేటువంటిది ఏ సబ్స్టాన్స్ని కలిగి ఉంటుందంటే స్లెమీ సబ్స్టాన్స్. అంటే కొంచెం జిగురుగా మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది ఒక జారుడు స్వభావాన్ని కలిగి ఉంటే కనుక మనం దాన్ని chyme అనేటువంటి పేరుతో చెప్తాము. ద స్లెమీ సబ్స్టాన్స్, ద ఫుడ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఏ స్లిమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ chyme. ఓకే, దీనిలో వచ్చేటప్పటికి ఎమల్సిఫికేషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ emulsification. What is emulsification? Before class also, 9th class or 8th class also, this one introduced for this word. Emulsification. What is the emulsification? Fat is digested by converting into the small globules. Globulus means చిన్న చిన్న మాలిక్యూల్స్గా విడగొట్టబడటం అనేది జరుగుతుంది. స్మాల్ గ్లోబులస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎమల్సిఫికేషన్. ఈ ఎమల్సిఫికేషన్ అనేది జరగడానికి బెయిల్ జ్యూస్ సెక్రెటెడ్ బై ద లివర్. ఈ బెయిల్ జ్యూస్ అనేటువంటి దానికి నో ఎంజైమ్స్. ఈ బెయిల్ జ్యూస్ వచ్చేటప్పటికి మనకి బెయిల్ జ్యూస్ అంటే ఈ బెయిల్ జ్యూస్ వచ్చేటప్పటికి దీనికి నో ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఈ బెయిల్ జ్యూస్లో వచ్చేటప్పటికి ఎంజైమ్స్ అనేవి ఉండవు. దీన్ని బెయిల్ జ్యూస్ని సెక్రెట్ చేసేటువంటిది ఆర్గాన్ ఏంటమ్మా అంటే లివర్. ఓకే, లివర్ అనేది దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లివర్ ఈజ్ ప్రొడ్యూస్ సెక్రెటెడ్ బై ద బెయిల్ జ్యూస్. దిస్ ప్రాసెస్ కాల్డ్ as ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ మీన్స్ ఫ్యాట్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ క్రొవ్వు పదార్థాలు అనేటువంటి వాటిని చిన్న చిన్న మాలిక్యూల్స్గా డైజెస్ట్ అయినటువంటి వాటిని చిన్న చిన్న మాలిక్యూల్స్గా విడగొట్టడాన్ని మనం ఎమల్సిఫికేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎమల్సిఫికేషన్ జరగడానికి గల రీజన్ ఏంటి అంటే సెక్రెటెడ్ బై ద లివర్ ఈజ్ సెక్రెటెడ్ బై ద బెయిల్ జ్యూస్. బెయిల్ జ్యూస్ హ్యావ్ ఏ నో ఎంజైమ్స్. ఇది ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం లివర్ని ఈ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అనేటువంటి పేరుతో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, different types of the digestive juices are present. Okay, digestive juices or digestive enzymes are present. Okay, very important 4 marks question. Okay, enzyme secreted into digestive juice. Digestive juice acts on product.
Okay, first one is phythalin. Phythalin. ఈ పైథలిన్ అనేటువంటిది సెక్రెటెడ్ బై salivary glands. Salivary glands. Okay, how many glands are present in a salivary gland? There are the 3 glands are present: parotid gland, submandibular gland, and parotid glands. Before class I discussed about that. And salivary glands are produced for the enzyme which is phythalin. Phythalin are produced for the salivary glands. ఈ salivary glands అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? బుక్కల్ క్యావిటీ అని చెప్పాను. అయితే ఈ బుక్కల్ క్యావిటీ మీన్స్ ఆసియా కోహరం, బుక్కల్ క్యావిటీ. డైజెస్టివ్ జ్యూస్ వచ్చేటప్పటికి salivary glands are produced for the saliva. అండ్ యాక్ట్స్ ఆన్ దేని మీద యాక్ట్ చేస్తుంది? అప్పుడు లెసన్ చెప్పినప్పుడు చెప్పాను. సెలివా ఆర్ యాక్ట్స్ ఆన్ ఏ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ద మాల్టోస్. ఓకే, ఇక్కడ యాక్ట్స్ ఆన్ ఏ కార్బోహైడ్రేట్స్ అండ్ మాల్టోస్గా చేంజ్ చేయడం అనేది ప్రొడక్ట్స్ ఆన్ ఏ మాల్టోస్. Phythalin are produced in a secreted by salivary gland. Secreted into ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఇది బొక్కల్ క్యావిటీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. డైజెస్టివ్ జ్యూస్ వచ్చేటప్పుడు సలైవా, యాక్ట్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఇది లాస్ట్ ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు మనకు మాల్టోస్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఇది పెప్సిన్. ఈ పెప్సిన్ వచ్చేటప్పటికి ఈ పెప్సిన్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కడ ఉంటుందని చెప్పానమ్మా నేను? గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద స్టమక్. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అయితే దేని మీద వర్క్ చేస్తుంది? ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తుంది. అది ఎలా చేంజ్ అయ్యింది అంటే పెప్టోన్స్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. పెప్టోన్స్. ఓకే, నెక్స్ట్ వన్ బెయిల్ జ్యూస్. ఈ బెయిల్ జ్యూస్లో వచ్చేటప్పటికి నో ఎంజైమ్స్. ఇక్కడ ఎంజైమ్స్ అనేవి ఉండవు. బెయిల్ జ్యూస్ ఇస్ సెక్రెటెడ్ బై ద లివర్. ఓకే, బెయిల్ జ్యూస్ నో ఎంజైమ్స్. అయితే ఈ బెయిల్ జ్యూస్ అనేటువంటిది ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ? డయోడినం ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్టమక్. ఓకే, బెయిల్ జ్యూస్. వేటి మీద? ఫ్యాట్స్ మీద ఎమల్సిఫికేషన్. ఇక్కడ ఎమల్సిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎమల్సిఫికేషన్ అంటే నేను ఇప్పుడు చెప్పాను మీకు. ఓకేనమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమలైజ్ వచ్చేటప్పటికి ప్రాంకియాస్ అండ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డయోడినం, ప్రాంకియాటిక్ జ్యూస్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ని ఎమలైజ్ అనేటువంటి ఎంజైమ్ కూడా మాల్టోస్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ట్రిప్సిన్ వచ్చేటప్పటికి ప్రాంకియాటిక్ జ్యూస్, డయోడినం, ప్రాంకియాటిక్ అండ్ ప్రోటీన్స్లో ఇది కూడా పెప్టోన్స్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లైపేజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫర్ ద ప్రాంకియాటిక్ గ్లాండ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద డయోడినం అండ్ ప్రాంకియాటిక్ జ్యూస్ అండ్ ఫ్యాట్స్. దిస్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటు ద ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఎలా చేంజ్ చేస్తుంది? ఫ్యాటీ యాసిడ్స్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేటికి పెప్టిడేస్. ఓకే, పెప్టిడేస్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఇంటెస్టినల్ గ్లాండ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్మాల్ ఇంటెస్టినల్ గ్లాండ్ అంటే ఈ చిన్న ప్రేమ గోడ నుంచి ఒక సక్క శాంట్రికస్ అంటే ఆంత్ర రసాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఇంటెస్టినల్ గ్లాండ్. పెప్టిడేస్ అనేటువంటి ఎంజైమ్ ఇంటెస్టినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటెస్టినల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? స్మాల్ ఇంటెస్టైన్ మీన్స్ చిన్న ప్రేమ యొక్క గోడల్లో ఉండడం అనేది జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఇంటెస్టినల్ జ్యూస్.
secreted acts on a peptidase and amino acids గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. అమైనో యాసిడ్స్. 8 వచ్చేటప్పటికి సుక్రేజ్ అనేటువంటి ఎంజైము ఇంటెస్టినల్ గ్లాండ్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ నుండి ఇంటెస్టినల్ జ్యూస్. అయితే ఇక్కడ సుక్రేజ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సుక్రేజ్ మీన్స్ కేన్ షుగర్ మీన్స్ చెరుకు రసాన్ని మనం సుక్రేజ్ కింద చెప్పుకుంటాం. కేన్ షుగర్. దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద గ్లూకోజ్. దీన్ని గ్లూకోజ్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వన్స్ అగైన్ రిపీటెడ్. ఎంజైమ్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి, ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సఫిషియెంట్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటే కనుక అన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటికల్లీ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ బి సమ్ position will be changed. That's also the pyrethrin are produced for the salivary glands and produced for the buccal cavity and saliva. కార్బోహైడ్రేట్స్ మీద వర్క్ చేసి అది మాల్టోజ్లో చేంజ్ చేయడం జరుగుతుంది. పెప్సిన్ వచ్చేటప్పటికి గ్యాస్ట్రిక్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది స్టమక్లో ఉంటుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రోటీన్స్ మీద వర్క్ చేసి పెప్టోన్స్గా చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ బెయిల్ జ్యూస్ వచ్చేటికి నో ఎంజైమ్స్. దానిలో ఎంజైమ్స్ అనేవి ఉండవు. సెక్రెటెడ్ బై లివర్ అండ్ ప్రొడ్యూస్ ఫర్ ద డయోడినం అండ్ బెయిల్ జ్యూస్. దాని ఫ్యాట్స్ మీద వర్క్ చేస్తుంది. ఎమల్సిఫికేషన్ అంటే చెప్పాను బిఫోర్ టైం చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమ్లైజ్ ప్రాంకియాటిక్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. డయోడినం, ప్రాంకియాటిక్ జ్యూస్, కార్బోహైడ్రేట్స్ అనేవి కన్వర్టెడ్ టు ద మాల్టోజ్గా చేంజ్ చేయడం జరుగుతుంది. ట్రిప్సిన్ వచ్చేసి ప్రాంకియాటిక్ గ్లాండే, డయోడినం, ప్రాంకియాటిక్ జ్యూస్ అండ్ ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తుంది. పెప్టోన్స్గా చేంజ్ చేయడం జరుగుతుంది. లైపేజ్ వచ్చేటప్పటికి ప్రాంకియాటిక్ గ్లాండ్, డయోడినం అండ్ ప్రాంకియాటిక్ జ్యూస్ ఫ్యాట్స్గా చేంజ్ అవుతుంది. దీనిలో వచ్చేటప్పటికి ఫ్యాటీ యాసిడ్స్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పెప్టిడేజ్. ఈ పెప్టిడేజ్ అనేది ఇంటెస్టినల్ గ్లాండ్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ మీన్స్ చిన్న ప్రేగుల గోడల నుంచి మనకి ఇంటెస్టినల్ గ్లాండ్ అనేది ఉండడం జరుగుతుంది. వాటి నుంచి మనకి సర్కస్ యాంట్రికస్ అనేటువంటి ఒక ఆంధ్ర రసాన్ని అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంటెస్టినల్ జ్యూస్ అది పెప్టిడేజ్గా చేంజ్ అవుతుంది. అమైనో యాసిడ్స్ని ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు మనకి అమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సుక్రేజ్ వచ్చేటప్పుడు ఇంటెస్టినల్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం, స్మాల్ ఇంటెస్టైన్, అలాగే ఇంటెస్టినల్ జ్యూస్. నెక్స్ట్ సుక్రోజ్గా చేంజ్ చేయడం జరుగుతుంది. యాక్ట్స్ ఆన్ ఏ సుక్రోజ్ మీన్స్ కేన్ షుగర్ అంటే చెరుకు రసంలో మనకి సుక్రేజ్ ఉండడం అనేది జరుగుతుంది. కన్వర్టెడ్ ఇంటు ద గ్లూకోజ్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. వర్క్ ఫర్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ and fats are converted into the different enzymes or different carbohydrates, proteins, fats are different enzymes are converted into the enzymes. Okay, that only the small intestine have some finger like projections are present, that is also called as a villi. Okay, ఈ small intestine లో వచ్చేటప్పటికి మనం small intestine లో some finger like projections are present. కొన్ని ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క గోడలు అనేవి లోపల ఇలా ఫోల్డింగ్స్ చూపిస్తూ ఉంటాయి. ఈచ్ ఫోల్డింగ్ కనుక మైక్రోస్కోప్లో కనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క షేప్ వచ్చేటప్పటికి ఇలా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇలాంటి షేప్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విల్లీ యొక్క డయాగ్రామ్ని మనం కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెస్లో మనకి డీటెయిల్గా ఉండడం జరుగుతుందమ్మా. ఇప్పుడు నేను మామూలు శాంపిల్ చూపిస్తున్నాను అంతేను. ఒక్కొక్క ఫోల్డింగ్ లైక్ స్ట్రక్చర్ని కనుక మీరు స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఈ ఫోల్డింగ్ స్ట్రక్చర్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇలాంటి షేప్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. విల్లీ యొక్క డయాగ్రామ్ యొక్క షేప్ అనేది ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మీ కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెస్లో మీకు డీటెయిల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క transportation of the product of the digestion of the food is a small intestine to blood is called as a absorption. Okay, absorption అంటే ఏం చెప్పుకోవచ్చు, transportation of the product of the digestion the small intestine to blood is called as a అబ్జార్ప్షన్ అంటే ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది మనం తీసుకోగా మిగిలినటువంటిది వేరే చోటికి అన్వాంటెడ్ మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని మనం అబ్జార్ప్షన్కి వెళ్ళి చెప్పుకోవచ్చు. అయితే ఇది లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. Small intestine have some finger like projections are present, that is also called as a villi.
దాన్నే విల్లీ అనే పేరుతో పిలుస్తాం. ఈ విల్లీ అనేటువంటిది కనుక మనం మైక్రోస్కోప్లో కనుక ఒక్కొక్క సెక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఈ షేప్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఈ క్వశ్చన్ గురించి విల్లీ గురించి మనకి కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెస్ 7th చాప్టర్లో మనకి డీటెయిల్గా ఉండడం జరిగింది. ఓకే, యూ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఎప్పుడైతే మనం చిన్నప్పుడే అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ అనేది వస్తుందో అది బ్లడ్లోకి దానికి ఎంతవరకు అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉంటాయో అదంతా కూడా ఏమవుతుంది, ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటిది అంతా కూడా బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ట్రాన్స్ఫర్ అయినటువంటి బ్లడ్ అంతా కూడా బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్కి వెదజల్లబడుతుంది. ఎప్పుడైతే రిమైనింగ్ అన్వాంటెడ్ ఫుడ్ మెటీరియల్స్ అంటే వాటిలో కూడా డైజెషన్ అవ్వగా మిగిలినటువంటి పార్ట్లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేవి లిటిల్ బిట్ ఉండటం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడికి వస్తాయంట, లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తాయంట. ఎప్పుడైతే ఈ లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తాయో ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా అవి మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి క్వాలిటీ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా మనకి ఏమవుతుంది, వీటిలోకి రావడం జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది, అది బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. బట్ ద రిమైనింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ కేమ్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఎక్కువగా ఉన్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా మనకి ఈ పెద్ద ప్రేగు యొక్క గోడలోకి రావడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి అది రెక్టమ్ అనేటువంటి పార్ట్ ద్వారా అంతర్మూలం దగ్గరికి వచ్చి అది ఏనియస్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్లో అన్వాంటెడ్ ఫుడ్ మెటీరియల్ రిమైనింగ్ పార్ట్ త్రూ ద ఏనియస్. అంటే మనం తీసుకున్నటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా పాయువు ద్వారా ఏనియస్ ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ ఇవి.